కి పూర్తి ప్రదాత అయినటువంటి చాకలి ఐలమ్మ అలియస్ చిట్యాల ఐలమ్మ పేరుని తెలంగాణ మొట్టమొదటి మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టడం ఎంతో శుభ పరిణామం. అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకించి బీసీలకు ఎంతో మేలు చేస్తుంది. తెలంగాణలోని భవిష్యత్ తరాలకు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని అందించాలనే ఒక సదుద్దేశంతో నిన్న కోటిలోని మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం జరిగింది. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోంటే తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ని పాతి పెట్టడం జరిగింది. ఆమె చేసినటువంటి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి తెలంగాణ పోరాట యోధుడు తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం జరిగింది. అంటే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ మంత్రి మండలందరూ కూడా విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది తెలియజేయడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లలో విద్యని నిర్వీర్యం చేసిర్రు. తెలంగాణలో 10 ఏళ్లలో విద్యా వ్యవస్థనంతా కూడా ఒక 20 సంవత్సరాలకు వెనకకు పోయింది. ఇవాళ తెలంగాణలో భవిష్యత్ తరాలకు విద్యను అందించాలనే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్కిల్ యూనివర్సిటీని అదేవిధంగా విద్యా కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకు వాళ్ళ యొక్క స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూనే అదేవిధంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ చాకలి ఐలమ్మ పేరుని కోటిలోని మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టడం అంటేనే మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఏ వ్యక్తి అయితే తెలంగాణలో ఆనాడు సాయుధ పోరాటంలో దొరలకు దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ. మరి అట్లాంటి మహనీయురాలు పేరుని ఇవాళ మహిళా యూనివర్సిటీకి పెట్టడం అంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి ఇట్లాంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణలోని సబ్బండ వర్గాల పక్షాన మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ను మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు, గిరిజనులకు, మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది ఈ ఒక్క ఉదాహరణలో చాలని. మరి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రిమండలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులు.